హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పచ్చి రొయ్యలు పెసర పునుగుల కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచి కొద్దిసేపు కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత నేనైతే పచ్చి రొయ్యలు తీసుకున్నానండి. పచ్చి రొయ్యలు అయితే అందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని వాటిని బాగా కలిపేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మూతకు తీసి చూస్తే అలా అవుతాయి. అలా అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకుని వాటిని అయితే బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ మీద పెట్టి వాటిని మూత పెట్టి అలాగే నేను ముందుగా తీసి పెట్టుకున్న పెసర మునుకలు అయితే వాటిలో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని వాటిని బాగా కలిపేసుకోవాలి. కలుపుకుని మంట హై ఫ్లేమ్ మీద పెట్టి కొద్దిసేపు అయితే వాటిని కుక్ అవనివ్వాలి. కుక్ అయిన తర్వాత నేను ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకున్న గరం మసాలా అయితే అందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని వాటిని బాగా కలిపేసుకుని కొంతసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మన పచ్చి రొయ్యలు పెసర పునుకుల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.